కావ్య అనామికతో ఇలా అంటూ ఉంటుంది. రా అనామిక, వంటగదిలోనికి వెళ్ళి అందరికీ ఏమేం కావాలో చెప్తాను, వండుదావు కానీ అందరూ సంతోషిస్తారని చెప్పి అంటుంది. ఆ మాటలకు అనామిక అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నేను వంటగదిలోనికి వచ్చి వంట చేయాలా? ఎలా కనిపిస్తున్నాను నీకు? నువ్వంటే పనిదానివి కాబట్టి వంట చేస్తావు, నేను ఎలా పని చేస్తాను, నేను ఎలా వంట చేస్తాను అని చెప్పి అంటుంది. ఆ మాటలకు కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చూస్తూ ఉంటుంది. అవును, నువ్వంటే ఏమీ లేని దానివి, ఏమీ లేని ఇంటి నుండి వచ్చావు కాబట్టి ఈ ఇంటి పని మనిషిలాగా ఈ ఇంట్లో అందరికీ పనిచేస్తున్నాను. కానీ నేనైతే మాత్రం కోటీశ్వరురాల్ని మళ్ళీ ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. నేను ఈ ఇంట్లో వంట ఎలా చేస్తాను అనుకున్నావు? నిన్ను ఈ ఇంట్లో అందరూ పని మనిషిలాగా చూస్తున్నారు, పని మనిషిలానే ఉన్నావు కాబట్టి నువ్వు ఇంట్లో వంట చేసి పని మనిషిలాగా అందరికి వడ్డించడం నీ బాధ్యత. నేనేం వంట చేసి వడ్డిస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ మాటలన్నీ విన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అనామిక ఇలాంటిది అని అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, share and subscribe. Thanks for watching friends.